కేంద్ర ప్రభుత్వంతో అనవసర ఘర్షణల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో గత దశాబ్ద కాలంలో దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తెలంగాణలోని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రంతో సాగిన నిరంతర వైఖరి వల్ల నిధులు, ప్రాజెక్టులు నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిశ్చితంగా గమనించారు. అందుకే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ రాజకీయాలను పక్కన పెట్టి పరిపాలనా పరంగా ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత స్మార్ట్గా, సానుకూలంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రదర్శించిన చొరవ రాజకీయ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మక లక్ష్యమైన వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా ఆయన కొన్ని వినూత్న ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామనే విజన్ డాక్యుమెంట్ ను ప్రవేశపెట్టి ప్రధాని దృష్టిని ఆకర్షించారు. దేశ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్న 6 నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రధాని సారథ్యంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ 6 నగరాల కోసం ఒక్కో దానికి 1,00,000 కోట్ల చొప్పున మొత్తం 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని రేవంత్ ప్రతిపాదన ఆయన జాతీయ స్థాయి ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రధాని మోడీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను ప్రశంసించడానికి పార్టీ హైకమాండ్ భయంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి మొహమాటాలను పక్కన పెట్టేశారు. గతంలో హైదరాబాద్ వేదికగా ప్రధానితో వేదిక పంచుకున్నప్పుడు కూడా గుజరాత్ మోడల్ తరహాలోని తెలంగాణ మోడల్ను ఆశీర్వదించండి కోరి మోడీతో శభాష్ అనిపించుకున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ప్రధానితో విడిగా భేటీ అయిన రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునర్జీవనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాపై చర్చించారు. రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ఈ స్నేహపూర్వక వైఖరి వెనుక కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా బలమైన రాజకీయ వ్యూహం కూడా ఉందనేది బహిరంగ రహస్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న స్వల్ప మెజారిటీ దృష్ట్యా భవిష్యత్తులో బీజేపీ నుంచి ఎలాంటి రాజకీయపరమైన ఆపరేషన్లు జరగకుండా చూసుకోవడానికి, అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల వేడి తగలకుండా ఉండటానికి ప్రధానితో సత్సంబంధాలు రేవంత్కు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడతాయి. ఢిల్లీ పెద్దలతో శత్రుత్వం కంటే స్నేహమే శ్రేయస్కరమనే ప్రాక్టికల్ పాలిటిక్స్ నమ్ముకున్న రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పీఠాన్ని కాపాడుకుంటూనే ఇటు మోడీతో దోస్తీ నడుపుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.